వైసీపీ అధినేత జగన్ ఈరోజు తన పల్నాడు యాత్ర మీద ఇతర విషయాల మీద చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరంగా మీడియాతో మాట్లాడారు. ఇతర అంశాలతో పాటు అక్కడ జరిగిన ఘటనలు ఉద్రేకాలు పెంచుకోవడం లేకపోతే ఉద్రిక్తత పెంచడం మంచిది కాదు, ప్రశాంతత కాపాడుకోవాలి, ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది. అలాగే ప్రభుత్వాధినేతగా తాట తీస్తాం లాంటి హెచ్చరికలు చేయడం కూడా ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆ ప్లకార్డు దాంట్లో ఈ రప్ప నరకడం లాంటి డైలాగులు వీటిని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అది కూడా సరైందే. అది అలా ఉండటం కూడా సరికాదు. ఎందుకు అసలు అంతమందిని తీసిపోయారు? అసలు ఆ విషయం మీద చేసిన వ్యాఖ్యలకు వస్తే తప్పకుండా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి లేకపోతే ప్రతిపక్షాలు లేదా ప్రజా సంఘాలు ఇలాంటి ఘటనలప్పుడు పరామర్శకు వెళ్తాయి. ఏడాది తర్వాత ఎందుకు వెళ్ళారు, లేదు, ఇవన్నీ ఆయా పార్టీలకు నాయకులకు సంబంధించిన అంశాలు. రాజకీయ విభేదాలు కూడా వాటి మీద ఉండొచ్చు. కానీ అన్ని వేల మందిని ఎందుకు సమీకరించాలి? ఇట్లాంటివి రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఎవరున్నా చేస్తారు. కాకపోతే చంద్రబాబు ఒక మాట అంటున్నారు, నన్ను తిరుపతి విమానాశ్రయంలో ఆపారు, విశాఖ విమానాశ్రయంలో ఆపారు, అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోయాను కానీ నేనేం గొడవ చేయలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా విశాఖ విమానాశ్రయంలో ఒకసారి ఆపారు, ఆయన పోలీసులతో కాసేపు వాదించి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అలా జరిగినవి కూడా కొన్ని ఉండొచ్చు. ఇక్కడ సమస్య చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పోలీసులు సమన్వయ పాత్ర వహించి మాట్లాడి సజావుగా జరిగేటట్టుగా అయితే చూడాల్సి ఉంటుంది. నిన్న ఘటనలో ఇద్దరు చనిపోయారు, వాటి మీద జగన్ నేను ఈరోజు కూడా మాట్లాడలేదు, మొన్న కూడా ఆయన మాట్లాడలేదు. మరి పోలీసుల పాత్ర కూడా ఏంటి? ఇప్పుడు ఈరోజు జగన్ పర్యటన మీద ఆ పోలీస్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, ఇంకా చాలామంది మాట్లాడారు. అందరూ సహజంగా అలాగే మీడియాలో కూడా ఈ లైన్లే ప్రధానంగా తీసుకొని హెడ్డింగ్లు పెట్టి అదే జరుగుతూ ఉంది. నిజానికి ఆ కార్యకర్తను అరెస్ట్ చేశారు, అతని మీద చట్టరీత్యా తీసుకునే చర్యలు తీసుకోవచ్చు, కోర్టుల ఉత్తర్వులు కూడా తీసుకోవచ్చు. దాని మీదే మొత్తం చర్చ పెట్టి రాజకీయంగా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, రైతులు, లేకపోతే పథకాలు, వాగ్దానాలు, ఇలాంటి అంశాల నుంచి పక్కకు పోవటం మటుకు అది వాంఛనీయం కాదు. దృష్టి వాటి మీద ఉండాలి. ఎవరైనా హద్దు మీరి శృతి మించిన వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవచ్చు. అయితే జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు మామూలుగా చెప్పే నేరస్థ రాజకీయాలు ఇవన్నీ చెప్పడంతో పాటు ఒక కొత్త సిద్ధాంతం కూడా తీసుకొచ్చారు. ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు భారీగా వస్తాయి, భారీగా వస్తే తమ ప్రభుత్వానికి తమ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాబట్టి దాన్ని ఆపడానికి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని. నిజంగా ఆ పార్టీకి అంత శక్తి ఉండి ప్రభుత్వాన్ని, పోలీసులను కాదని మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేయగలగటం ఒకటైతే, ఆ పెట్టుబడి పెట్టేవాడానికి వచ్చేవాళ్ళు కూడా అంత ఆలోచనలు లేకుండా ఎవరో ఏదో చేస్తే దానికి లోబడిపోతారని మనం భావించలేము. రెండవది, రాజకీయ పార్టీలు బల ప్రదర్శనలు, రాజకీయ ప్రదర్శనలు అవి చేస్తూ ఉంటాయి. తగిన పద్ధతుల్లో ముందుగా మాట్లాడి ఎలా చేయాలనేది ఒకటి తప్ప వీటి మీద వివాదం పెంచుకుంటూ పోతే ఒక విధంగా అటు ఇటు తిరిగి ఫోకస్ అలాంటి అంశాలకే వస్తూ ఉంది. ఆ ప్లకార్డుతో పాటు మొత్తం వాళ్ళ వ్యూహాలు లేకపోతే కావాలని చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఆయన 1-2 సార్లు చెప్పారు, నేను మీతో మాట్లాడాను కూడా. అంటే అసలు ఎవరు రావడం లేదు, విదేశాలు రావడం లేదు, సింగపూర్ కూడా రావడం లేదు, అందరూ ఆయనకు భయపడుతున్నారు అని. మరి భయపడటమే నిజమైతే ప్రజలైతే వస్తున్నారు కదా, సమీకరణ ఎందుకు చేస్తున్నారు అంటే సమీకరణ చేస్తాయి కదా రాజకీయ పార్టీలు. సో ఉద్రిక్తత పెంచకూడదు, అలాంటి ప్లకార్డులు లాంటివి, లేకపోతే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని చెప్పడం వేరు. అసలు ఇంకా ఒక రాజకీయ పక్షం, ఒక నాయకుడు ఇంకా అసలు ఉండకూడదు, భూస్థాపితం చేయడం అన్న దాని మీద జగన్ స్పందించారు. ఉదాహరణకు ఎవరిని భూస్థాపితం చేయలేరు. ఆ పార్టీ పని అయిపోయిందని ఈ పార్టీ పని అయిపోయింది ఆ పార్టీ, మేము 30 ఏళ్ళు ఉంటామని ఆయన, మేము 25 ఏళ్ళు ఉంటామని ఈయన, వీళ్ళందరూ అన్నారు. ప్రజలు తీర్పిస్తారు అల్టిమేట్గా. కాబట్టి దీన్ని సాగతీసుకోవడం కాదు. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఈరోజు జగన్ అడ్డుపడుతున్నారనే దాంతోపాటు ఇంకో కొత్త విషయం కూడా చెప్పారు. గతంలో నేను హైదరాబాద్లో, అంటే ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి వీటిని తర్వాత రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించారు. ఆపాలనుకున్నారు కానీ ఆపితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కొనసాగించారు అని. అంటే రాజశేఖర రెడ్డి కూడా
ఇంతకుముందు అలా చెప్పేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గాని, కేసీఆర్ గాని కొనసాగించారు కాబట్టి అది అలా కొనసాగింది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా వెనక్కు తీసుకుంటున్నట్టున్నారు. మూడోది అభివృద్ధి అంటే ఒక నమూనా ఒకటే విధంగా జరగాలని కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు, తప్పులు చేసినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ అసలు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ యొక్క అస్తిత్వమే ఉండటమే, లేదా ఆ పార్టీ నాయకత్వమే అసలు ఉండడానికి అనర్హమైంది అన్నట్టుగా మాట్లాడవచ్చు. రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఏమైనా మాట్లాడవచ్చు, కానీ అవైతే నిలబడవు. ఇప్పుడు వెంటనే నా కింద ఇప్పుడు ట్రోల్స్ బయలుదేరుతారు. యువతల వాళ్లకు నచ్చదు, అవతల వాళ్ళకు నచ్చదు. ఇలా ఎవరో ఒకరిని తిట్టాలి, ఒకరిని పొగడాలి. మన పని అది కాదు కదా. అలా ఇంకొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు అసలు ఈ విషయాల్లోకి మీరు వెళ్ళకండి అని, అంటే అసలు రోజు వాటిలో జనం తలమునకలు అవుతుంటే వాటి మీద ఒక స్పష్టత ఇవ్వకుండా, మంచి చెడ్డ చెప్పకుండా ఇంక మాట్లాడడం ఎందుకు అప్పుడు? కాబట్టి ఏ విషయం నుంచి, సమస్యల నుంచి, వాదాల నుంచి ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఏమీ ఉండదు. కానీ ఉద్రిక్త వాతావరణం, ఇవో పరస్పర దూషణలు, ఇదో ఒకసారి అటు ఒకసారి ఇటు, ఈ భూస్థాపితాలు, రఫాలు, ఇవన్నీ కూడా రాజకీయాల్లో అవసరం లేదు. విధానపరంగా సరైన అంశాలు తీసుకొని ప్రజల మెప్పు ఎవరు పొందగలిగితే వాళ్ళు ఆదరణ పొందుతారు. ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు కూటమికి ఉంది. వాళ్ళు సక్రమంగా చేస్తే ఆ మద్దతు వాళ్ళు మళ్ళీ పొందొచ్చు. ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాలాంటి వాళ్ళ నన్ను ముఖ్యంగా అంటూ ఉంటారు, మీరు అధికారంలో ఉన్నవాళ్ళు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. ఎప్పుడు మేము ఒకటే మాట్లాడుతుంటాం. కానీ ప్రజాస్వామ్యంలో ఒక విషయం ప్రతి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటంటే, అపారమైన ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీకి, ఆ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వానికి డెమోక్రటిక్ శాంక్షన్ ఉంటుంది, ఒక ఆమోదం ఉంటుంది. దాని తప్పులు, విధానపరమైన వాటిని మనం విమర్శిస్తాం, తప్పు మాట్లాడితే ఖండిస్తాం. అంతేగాని అధికారంలోకి వచ్చిన వాళ్లకు ప్రజల మ్యాండేట్ వల్ల వచ్చినటువంటి ఆమోదాన్ని, అధికారాన్ని, రాజ్యాంగబద్ధమైన అవకాశాన్ని ఎలా ఎవరైనా కాదంటారు? సో వాళ్ళ పేరు ఎత్తకూడదు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, 11 సీట్లే వచ్చాయి. అంతకుముందు తెలుగుదేశానికి 23 సీట్లే వచ్చాయి. ఇప్పుడు అన్ని పార్టీలు కలిస్తే వాళ్ళకు 11 వచ్చాయి. కానీ వాళ్ళకు ఓ 40% ఓట్లు వచ్చాయి కదా. అప్పుడు కూడా వాళ్ళకు వచ్చాయి కదా. అప్పుడు చెప్పేవాళ్ళు కూడా కదా శాసనసభలో వాళ్ళు. కాబట్టి వైసీపీ, టీడీపీ ప్రతిపక్ష, అధికార పక్ష స్థానంలోకి వచ్చాయి కాబట్టి రాజకీయాలు ఏం మారిపోవు, విషయాలు ఏం మారిపోవు. అలాగే మేము మాట్లాడేవి కూడా మారవు. అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల మరికొంత విమర్శనాత్మకంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఏవి శూన్యంలో నుంచి రావు కదా. అంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఉదాహరణకు జగన్ ఏదైనా విషయంలో మాట్లాడారు, ఇప్పుడు ఇది చేసిన తప్పని. మీరున్నప్పుడు ఏం చేశారనే ప్రశ్న వస్తుంది. అలాగే జగన్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వస్తుండేది. ఇప్పుడు తెలుగుదేశం విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అప్పుడు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు మా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు చంద్రబాబును కదా అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు. అది కుదరదండి. కాలం ఒక కొనసాగింపు. విధానపరంగా గతంలో చెప్పిన దానికి చేసిన దానికి తేడాలు ఉంటే ఇప్పుడున్న వాళ్ళని అడుగుతారు, గతాన్ని అడుగుతారు, పోలుస్తారు. అదే ప్రజాస్వామ్యం. మేము చెప్పినట్టుగా ఒక పక్షాన్ని చూడటం అదే ప్రజాస్వామ్యం కాదు. తప్పకుండా ఈ సత్తెనపల్లి, పొదిలి, తెనాలి ఈ 3 ఘటనల్లో కూడా తప్పులు ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మొత్తంగా ఉద్రిక్తతలు పెరగకుండా ప్రజాస్వామికంగా ప్రజలను కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారం వైపు నడవడానికి ఈ 2 ప్రధాన పార్టీలు దృష్టి పెట్టడమే చివరకు ఉండేది. పోలీసులను హెచ్చరించడాలు, ఉదాహరణకు జగన్ ఇక్కడ కూడా పోలీసులకు మేము వస్తున్నాయి, ఇది చేస్తాం, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంకా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగింపు, పాలనా వ్యవస్థ ఏమవుతాయి? కాబట్టి ఇక్కడ హెచ్చరికలు, బెదిరింపులు, పరస్పర దూషణల కంటే రాజకీయ అంశాలకు, ప్రజా కోణానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.